అయిపోయిందిలే నేనేదో మాట్లాడేస్తాను, నన్ను అరెస్ట్ చేస్తే నాకు సింపతి వస్తుందనో. అవినీతి చేసిన వాడిని ఎవరూ హర్షించరు. ఇవాళ మీరు చేసే ప్రతిదీ నోట్ అవుతుంది, కౌంట్ అవుతుంది, ప్రతిదానికి మూల్యం చెల్లించుకోవాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో మీరు అవమానపరిచినటువంటి విధానానికి ఒకడికి రొంగెలిసిపోయింది. ఇంకోడేమో అదేంటి ఏమంటారు దాన్ని జాకెట్ వేసి తిరుగుతున్నాడు. అదేలే బ్యాకెట్ జెల్టో దాన్ని ఏమంటారు నాకు తెలియదు కానీ అది వేసి తిరుగుతున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇటు గోసెట్టు తిరుగుతుంది. ఇట్లాగే మాట్లాడితే ప్రజలు ఆల్రెడీ పైన చొక్కా ప్యాంటు ఓడదీశారు. చూశారు కదా మొన్న ఎలక్షన్స్లో 94% మ్యాండేట్ ఇచ్చారు. 94% మ్యాండేట్ వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాకు ఇచ్చారు. అలా మేమేం విర్రవేగట్లేదే. మేము తలుసుకుంటే వచ్చిన తొలి రోజే మీరు జైల్లో ఉండేవాళ్ళు. అలా మేము చేయలేదే. నువ్వు బియ్యం కేసు వచ్చినా న్యాయంగా విచారణ చేయమన్నా, లేదంటే తెల్లారే నేను తీసుకెళ్ళి లోన్ వేసేవాళ్ళే. ఇళ్ల పట్టాలది లేదా, ఇవన్నీ మేమేమి వాంటెడ్గా మేము చేసినవి కాదు కదా, నువ్వు చేసిన తప్పిదాలే. ఇవాళ అక్రమాస్తుల కేసులు ఖచ్చితంగా మీ చేసినటువంటి దుర్మార్గాలు, మీరు చేసినటువంటి అరాచకాలు మొత్తం బయటకు వస్తాయి. మచిలీపట్నంలో ఉన్న ఎలక్షన్స్లో మరి ఆ గౌడ సోదరులు మీరు కొట్టలేదా? పోతేపల్లిలో అప్పుడు బీసీ కదా వాళ్ళు. సుల్తానగర్లో బ్యానర్ చింపేసి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టించింది వాళ్ళు బీసీలు కాదా? నువ్వు బీసీల గురించి మాట్లాడుతున్నావు అంటే నిజంగా ఇది చెప్తున్నా, ఇది కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, చివరికి కుటుంబాల్లో కూడా పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబం చూశారు కదా. ఆ కుటుంబం ఏంది? గొడ్డలిపోటు, తర్వాత గుండెపోటు, చెల్లొచ్చి పట్టుకుంది కాబట్టి మళ్ళీ గొడ్డలపోటు వచ్చింది. ఆ గొడ్డలపోటు అరెస్ట్ కాకుండా చూసుకున్నాడు. ఆ సంస్కృతి, ఆ విష సంస్కృతి, వాళ్ళ యొక్క విధానాలు ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానమే ఇవాళ మన ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఒక దరిద్రం అని చెప్పొచ్చు. డెఫినెట్గా మేము ప్రజల పక్షాన ఉంటాం. ప్రతి దానికి మేము జవాబుదారీగా ఉంటాం. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఇదే పేరు నాని గారిని అడుగుతా ఉన్నా, నా గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి. నేను పుట్టకముందు, నేను కాదు మా తాత ముత్తాతల నుంచే ఇవాళ మేమేదో అవినీతి చేస్తున్నాను అది ఇదని మాట్లాడుతూ ఉన్నాడు. మా తాత ముత్తాతల నుంచే మాకు ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సి. మా తాత మన ఒక ఆంధ్ర రాష్ట్రంలో కాదు, చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా వెళ్ళి రైస్ మిల్లో ఆ మిషనరీ ఇక్కడి నుంచి వర్కర్స్ని తీసుకెళ్ళి వర్క్ చేయించారు. మా నాన్నగారు ఇక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టి వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్, కొన్ని వందల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. వాళ్ళు తయారయ్యి వాళ్ళు యూనిట్లు పెట్టుకుని వాళ్ళు 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినటువంటి మా తండ్రి గారు. వాళ్ళు సంపాదించినటువంటి కష్టార్జితంతో సంపాదించినటువంటి ఆస్తులు తప్ప మేము ఎక్కడ కూడా అవినీతి చేసినటువంటి సందర్భాలు లేవు. అవన్నీ కూడా మీరు మాట్లాడిన ప్రతి దానికి నేను సమాధానం చెప్తా. ఇవాళ నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, ఇసుక దోచేస్తాను తోటల వాళ్ళు రయ్యి అంటున్నావు. నేను ప్రమాణం చేసి చెప్తా, ఇసుకలో ఎక్కడా నాకు సంబంధం లేదని ప్రమాణం చేసి చెప్పడం నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు ప్రమాణం చేయగలవా? నువ్వు రేషన్ బళ్ళల్లో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి, మీరు, కొడాలి నాని కలిసి సివిల్ సప్లైస్ మినిస్టర్గా కొడాలి నాని, ఆయన ఒక నిశాని, నువ్వు ఆ రోజున ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఏదైతే రేషన్ వెహికల్స్కి సంబంధించి వాళ్ళందరూ అమాయకుల్ని వాళ్ళ పేరు మీద లోన్లు తీసుకుని ఒక్కొక్క వెహికల్కి ఇంత కమిషన్ కొట్టుకుని కోట్లాది 100 కోట్ల రూపాయలు దోచింది వాస్తవం కదా. దాని మీద ప్రమాణం చేయగలరా? ఇవాళ నా రాముడు గురించి నువ్వు మాట్లాడావు, అదే రాముడి ముందు ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు ఉన్నావా? రా.
చౌకబారు మాటలు మాట్లాడి ఇవాళ విలువలేనటువంటి నాయకులు తయారయ్యారు. మీరు చీకొట్టారు. మీకు చీకొట్టి నువ్వు పోటీ చేస్తే ఓడిపోతావని భయం వేసి నీ కొడుకుని పెట్టి ఆ కొడుకు అడ్డదారులో గెలిపించడానికి దొంగ పట్టాలు, అక్రమంగా గోడౌన్ నిర్మించి నీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీని కూడా కాదని చెప్పి 2004లో చెప్పి ఇన్ని సంవత్సరాలు నువ్వు ఏ వ్యాపారం చేయకుండా ఇన్ని వందల కోట్ల రూపాయలకి నీ ఆస్తులు సంపాదించుకుని గోడౌన్లు కట్టుకుని ఆ గోడౌన్లో 8,000 బస్తాలు దోచేస్తే ఇవాళ దాని మీద ఎంక్వైరీకి వెళ్తే నువ్వే చెప్పావు స్టాక్ తగ్గింది, మేము డబ్బులు కడతాం. ఎక్కడో కూడా మీరు ఇచ్చినటువంటి మీ అగ్రిమెంట్స్లో ఉన్నాయి. గోడౌన్స్లో స్టాక్స్లో డిఫరెన్స్ వస్తే మీరు తీసుకునే క్రిమినల్ యాక్షన్స్కి మేము బాధ్యులం అవుతామని చెప్పి మీ భార్య గారు సంతకం పెట్టింది వాస్తవమా కాదా? నేనేమైనా పెట్టించానా కేసు? అది దొంగ పట్టాలది సృష్టించింది వాస్తవం కదా. ఎంఆర్ ఆఫీస్లో ఆ రోజున పట్టాలు కట్టలు ఉంటే ఆ రోజున కలెక్టర్ గారు, జేసీ గారు, గీతాంజలి శర్మ గారు ఆ రోజు అక్కడికి రావడం జరిగింది. ఇది వాస్తవం కాదా? ఇవాళ మీరు మా తండ్రి గారు కొన్నారు, నేను పుట్టలా అప్పటికి. ఎలాంటి మనస్తత్వాలు అంటే కులాల మధ్యన చిచ్చు పెడుతున్నారు, మతాల మధ్యన చిచ్చు పెడుతున్నారు. చివరికి ఎంత దిగజారంటే చివరికి కుటుంబాల్లో కూడా తగాదాలు పెడతాక దిగారు వీళ్ళు. మా నాన్నగారు వీలునామా ప్రకారం మేము పంచుకున్నాం. మా నాన్నగారు ఇచ్చినటువంటి వీలునామా ప్రకారం ఆస్తులు పంపకాలు చేసుకుని దాని ప్రకారం వాళ్ళకి వెళ్ళాల్సిన వాటాలు వాళ్ళు తీసుకున్నారు, నాకు రావాల్సిన వాటాలు తీసుకున్నారు. అందరూ సమానంగానే జరిగింది. ఎక్కడా కూడా ఒక్క ఇంచు కాదు. ఆయన్ని అడిగాను, నేను అన్నయ్యని అడిగాను. మేము న్యాయబద్ధంగా చేసుకుంటే నువ్వు దాని మీద కామెంట్ చేస్తున్నావు. అది కూడా నేను రేపు లీగల్గా వెళ్ళబోతున్నా ఆ విషయం మీద. అంటే మా కుటుంబాల మధ్యన తగాదా పెడతావు నువ్వు.